ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను జూనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ విద్యార్థులకి నీతి శ్లోకాహ అనే పాఠ్యభాగంలో 4వ శ్లోకాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక మాట ఆ శ్లోకం చూద్దాం. అతిదానాత్ బలిర్బద్ధః అతిమానాత్ సుయోధనః అతిరూపాత్ హృతా సీత అతి సర్వత్ర వర్జయేత్. అతిదానాత్ బలిర్బద్ధః అతిమానాత్ సుయోధనః అతిరూపాత్ హృతా సీత అతి సర్వత్ర వర్జయేత్. మనిషి జీవితంలో అతిగా ప్రవర్తించడం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తుందో ఈ శ్లోకం ద్వారా పూర్వకాలం నుంచి పురాణ కాలం నుంచి కూడా మనకి తెలిసినటువంటి విషయంగానే దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని ఒక మాట ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. అతి దానాత్ బలిర్బద్ధః. అతి దానము వలన బలి చక్రవర్తి నష్టాన్ని పొందాడు. అతిమానాత్ సుయోధనః. అతిగా గర్వాన్ని ప్రదర్శించడం వల్ల దుర్యోధనుడు కూడా నష్టపోయాడు. అతి రూపాత్ హృతా సీత. అతి సౌందర్యం చేత సీత రావణుని చేత అపహరించబడింది. అందువలన అతి సర్వత్ర వర్జయేత్. అతి సర్వత్ర వర్జయేత్ అంటే అతిగా ప్రవర్తించడం అనేది సర్వత్ర వర్జయేత్, అన్ని చోట్ల కూడా విడవదగినటువంటి విషయము. దీనికి భావాన్ని ఒక మాట చూద్దాము. అతిదానము వలన బలిచక్రవర్తి, అతి గర్వము వలన దుర్యోధనుడు, అతి సౌందర్యం వలన సీత నష్టాలను పొందారు. కావున అతి అనున్నది అన్ని చోట్ల విడవదగినది అని భావంగా చెప్పుకోవచ్చు.